గత వారంలో మనము దైవానికి రూపం ఉంది కానీ ప్రతిరూపం లేదు అని మనం ముగించాం. అనేక విషయాలు మరి మాట్లాడడం జరిగింది. దేవుడు ఒక్కడేని, కాబట్టి దేవుడు ఒక్కడే అనే సత్యాన్ని మనం పరిశీలన చేసుకుంటున్నాం. మొదటి భాగంలో చాలామంది రెస్పాండ్ అయ్యారు. ఇంకా మీ కామెంట్స్ తెలియపరిస్తే మరి నిజానికి చివరికి వెళ్ళేటప్పుడు నిజమైనటువంటి దేవుడు ఎవరు అని నేను చెప్పడానికి వీలుంటుంది. కాబట్టి మీ డౌట్స్ మీ యొక్క కామెంట్ రూపంలో తెలియపరచాలని కోరుకుంటున్నాను. అంతేకాదు ప్రతి ఒక్కరూ లైక్ చేయండి, అలాగే షేర్ చేసి మీ యొక్క మరి అనుమానాలన్నీ నివృత్తి చేసుకోండి మీ స్నేహితుల ద్వారా కూడా ఈ వీడియో చూస్తూ. ఈరోజున మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. ఒకే దైవానికి అనేక రూపాలు ఉన్నాయా లేక అనేక పేర్ల? వేదాల్లోకెల్లా ప్రాచీనమైనది అయిన ఋగ్వేదంలో మొదటి పుస్తకం 164వ సూక్తంలో 46వ మంత్రం ఇలా చెబుతూ ఉంది, ఏకం సద్విప్ర బహుధ వదంతే. దీని అర్థం ఏంటంటే సత్యం ఒక్కటే, దైవం ఒక్కడే, ఋషులు ఆయన్ని వివిధ పేర్లతో పిలుస్తారు. అదేవిధంగా ఋగ్వేదంలో 10:114-5లో ఈ విధంగా చెప్తుంది, దేవుడు ఒక్కడే, ఋషులు ఆయన్ని పలు పేర్లతో స్తుతిస్తారు అని. అలాగే ఋగ్వేదం 2:1లో కూడా ఈ విధంగా చెప్తుంది. ఇక్కడ దేవునికి 33 వివిధ పేర్లు ప్రస్తావించబడ్డాయి. వాటిలో ఒకటి బ్రహ్మ. బ్రహ్మ అంటే సృష్టికర్త అనే అర్థం, క్రియేటర్. అరబ్బీలో దీనికి సమాన పదం ఖాలిక్. ఆ దేవుని ఖాలిక అన్న, సృష్టికర్త అన్న, బ్రహ్మ అన్న ముస్లింలకు అభ్యంతరం లేదు. కానీ దైవం అంటే బ్రహ్మ అని, ఆయనకు 4 తలలున్నాయని, ప్రతి తల మీద కిరీటం ఉంటుందని అనడం మాత్రం పొరపాటు. ఎందుకంటే అలా వర్ణించడం తప్పు అని శ్వేతస్వతర ఉపనిషత్ 4:19లో చెబుతుంది. అంటే దైవానికి ఎటువంటి ప్రతిరూపం లేదని అర్థం. అలాగే ఋగ్వేదం 2:1-3లో చెప్తూ ఉంది, ఋగ్వేదంలో దైవానికి మరో పేరును విష్ణుగా ప్రస్తావించడం జరిగింది. విష్ణు అంటే నడిపించేవాడు అని అర్థం. అరబ్బీలో దీనిని రబ్ అని అంటారు. ఆయనను రబ్ అన్న, విష్ణు అన్న, నడిపించేవాడు అన్న ముస్లింలకు అభ్యంతరం లేదు. కానీ దైవం అంటే విష్ణు అని, ఆయన పాము తలపై శయనిస్తాడని, సముద్రములో నిద్రిస్తాడని, గాలిలో గరుడ పక్షిపై ప్రయాణిస్తాడని, ఆయనకు 4 చేతులు, ఒక చేతిలో విష్ణు చక్రం, మరో చేతిలో శంఖం ఉంటాయని వర్ణిస్తే మాత్రం పొరపాటు అవుతుంది. ఎందుకంటే అలా వర్ణించడం వేదాలకు ఉపనిషత్తులకు వ్యతిరేకం. వేదాలలో ఉపనిషత్తులలో ఆయనకు ప్రతిమగాను ప్రతిరూపం కానీ లేవని ఉంది. అయితే ఋగ్వేదం 8:1-1లో ఈ విధంగా రాయబడి ఉంది, ఆయన ఒక్కరినే స్తోత్రం చేయండి, ఆయనే ఆరాధనలకు అర్హుడు. ఋగ్వేదం 6:45-16లో మరొకసారి చూస్తే యయేక ఇత్తం స్థహి అంటే ఒక్క దైవాన్ని మాత్రమే ఆరాధించాలి అని. సో హిందూ ధర్మం యొక్క బ్రహ్మసూత్రం ఏమిటంటే ఏకం బ్రహ్మం ద్వితీయ నస్తనేన్ నమస్తే కించన్. అంటే దేవుడు ఒక్కడే, రెండవ వాడు లేడు, అసలు లేనే లేడు అని అర్థం. అంటే హిందూ ధర్మ గ్రంథాలలో విషయాల్ని క్షుణ్ణంగా చదివితే హిందూ ధర్మంలో దైవ భావన ఏమిటో అర్థమవుతుంది. అంటే వేదాల ప్రకారం దేవుళ్ళు ఎంతమంది? ఒక్కడా లేక 3,000,000 మందా? చాలా జాగ్రత్తగా ఇది కూడా చాలా స్పష్టంగా తెలుసుకోవాలి. ఋగ్వేద 6:45-16లో అంటుంది, యయేక్ ఇత్తం ఇస్తము సతీహి. అంటే దేవుడు ఒక్కడే, ఆయన తప్ప మరొక దేవుడు లేడు అని చెప్తుంది. అలాగే ఋగ్వేద 8:1-1లో కూడా ఈ విధంగా చెప్తుంది, మా చరణ్య ద్వేషమ సహిత్. అంటే ఆ ఒక్కడనే ధ్యానించండి అని చెప్తుంది. అథర్వణ వేద 20:58-3లో వర్షిప్ ఓన్లీ దట్ గాడ్
దెన్ యూ వుడ్ నాట్ బీ ఎఫెక్టెడ్ బై ఎనీ గ్రీఫ్ అని చెప్తుంది. ఓ మిత్రులారా, ఆ ఒక్కడినే ధ్యానించండి, అప్పుడు మిమ్ములను ఏ బాధ బాధింపదు అని చెప్తూ ఉన్నాడు. తర్వాత దివో మహా అసి అంటే ఓన్లీ గాడ్ ఈజ్ గ్రేట్, దేవుడు ఒక్కడే గొప్పవాడు. దీనిని అరబీ భాషలో అల్లాహు అక్బర్ అంటారు. తర్వాత ద బ్రహ్మసూత్ర ఆఫ్ హిందూ వేదాంత ఏకం బ్రహ్మం అంటే ద్వితీయ నస్తనే నస్తే కించన్ అంటే గాడ్ ద క్రియేటర్ ఈజ్ వన్ అండ్ దెర్ ఈస్ నో ఎక్సెప్ట్ హిమ్ ఈవెన్ ఫర్ ఏ ఎక్స్టెంట్ అని ఇంగ్లీష్లో చెప్తుంది. దేవుడు ఒకడే. ఇన్ సాంస్క్రిట్ బ్రహ్మ మీన్స్ క్రియేటర్. అంటే ఏకం బ్రహ్మం ద్వితీయ నస్తనేన్ ననస్తే కించన్ అంటే దేవుడు ఒక్కడే, రెండవ వాడు లేడు, అసలు లేనే లేడు అని అర్థం. అంటే హిందూ ధర్మ గ్రంథాలలో విషయాల్ని క్షుణ్ణంగా చదివితే హిందూ ధర్మంలో దైవ భావన ఏమిటో అర్థమవుతుంది. అయితే ఇక్కడ కొన్ని గ్రంథాలు ఉపనిషత్తుల నుంచి, అలాగే గీత భగవద్గీత నుంచి, అలాగే బైబిల్ నుంచి, ఖురాన్ నుంచి మనము దేవుళ్ళు ఎంతమందో ఆ గ్రంథాల నుంచి మనం తెలుసుకుందాం. చూడండి, మొట్టమొదటిగా ఉపనిషత్తుల ప్రకారం దేవుళ్ళు ఎంతమంది, ఒక్కడా లేక 3,00,00,000 మందా అని తెలుసుకుందాం. శ్వేతరోపనిషత్ 3:2 దావ్య భూమి జనయాన్ దేవ ఏకం అంటే భూమిని ఆకాశాన్ని సృష్టించిన వాడు దేవుడు ఒక్కడే ఉన్నాడు అని చెప్తుంది. అలాగే ఛాందోగ్య ఉపనిషత్ 6:2-1 ఏకం యవద్వైత్యం అంటే దేవుడు ఒక్కడే, ఆయన తప్ప మరొకడు లేడు అని చెప్తుంది. మరొక మాట చూద్దాం. శ్వేతరోపనిషత్ 3:2 ఎకోహి రుద్రోన ద్వైత్యాయ తస్తుహుం అంటే రుద్రుడు ఒక్కడే దేవుడు, రెండవ వాడు లేడు అని. కఠోపనిషత్ 6:2 చూస్తే ఎఖో ఎవోనో ద్వైతు అంటే ఆయన ఒక్కడే, ఆయన తప్ప మరొకడు లేడు. వేదాలు మరియు ఉపనిషత్తుల ప్రకారం దేవుడు ఒక్కడే, అనేక మంది 3,00,00,000 మంది అని ఎక్కడా లేదు. రెండో విషయం చూస్తే భగవద్గీత ప్రకారం దేవుళ్ళు ఎంతమంది, ఒక్కడా లేక 3,00,00,000 మందా? భగవద్గీత 18:66 సర్వధర్మములను విడిచిపెట్టి నన్ను మాత్రమే శరణ పొందుము, అప్పుడు నేను సమస్త పాపము నుండి నిన్ను విముక్తుని చేసేదను అంటున్నాడు. రెండో మాటలో చూస్తే భగవద్గీత 18:62 ఓ అర్జున, నీవు ఎల్లప్పుడూ అన్ని విధముల ఆ ఒక్క దేవుడినే శరణ పొందుము. కేవలం ఇలా చేయడం వల్లనే నీకు ఈ లోకంలో శాంతి, పరలోకంలో మోక్షం శాశ్వతంగా పొందుతావు అంటుంది. అలాగే భగవద్గీత 9:22 అన్య దేవతారాధన చేయక నిత్యము ఎడతెగక నాయందు మనసు నిలిపి ఉంచుతున్నాడో, నాయందే చిత్తము చేర్చిన అట్టివాని యోగక్షేమములను నేను వివరించుచున్నాను అంటున్నాడు. అంటే వేదాలలో కానీ, ఉపనిషత్తులలో కానీ, గీతలో కానీ, అంటే భగవద్గీతలో కానీ అనేక దేవుళ్ళు, మరి 3,00,00,000 మంది దేవుళ్ళు అనే ప్రస్తావన ఎక్కడా లేదు. హైందవ గ్రంథాలన్నీ ముక్త కంఠంతో దేవుడు ఒక్కడే అని బోధిస్తూ ఉన్నాయి. అయితే బైబిల్ ఏమని బోధిస్తుంది, దేవుడు ఒక్కడా లేదా 3,00,00,000 మంది అని. యెషయా గ్రంథము 45:22 భూదిగంతముల నివాసులారా నా వైపు చూసి రక్షణ పొందుడి, దేవుడను నేనే, మరి ఏ దేవుడును లేడు అంటున్నాడు. అంటే దేవుడు ఒక్కడే అని చెప్తూ ఉన్నాడు. అలాగే మత్తయి సువార్త 23:9 మీరు ఈ లోకమందు ఎవరిని తండ్రి అనగా దేవుడు అని పేరు పెట్టి పిలవకండి, మన తండ్రి అనగా దేవుడు ఒక్కడే, ఆయన పరలోకమందున్నాడు అంటూ ఉన్నాడు. ఖురాన్ విషయంలో చూస్తే మరి ఖురాన్ కూడా దేవుడు ఒక్కడేనా లేదా అనేక మంది దేవుళ్ళు ఉన్నారా అనే విషయాన్ని బోధిస్తుందా అని మనం మరలా చూద్దాం. దివ్య ఖురాన్ 2:163
ఓ మానవులారా, నిశ్చయముగా మీ అందరి దేవుడు ఒక్కడే, ఆ కరుణామయుడు, ఆ కృపామయుడు తప్ప మరో దేవుడు లేడు అని చెప్పి దివ్య ఖురాన్ 3:2లో అల్లాహు, ఆయన తప్ప మరో ఆరాధ్య దైవం లేడు, ఆయనే సజీవుడు, సర్వసృష్టికి మూలాధారం అంటున్నాడు. కాబట్టి పై వాక్యములను లేదా గ్రంథాలను పరిశీలిస్తే మనకు దేవుడు ఒక్కడే, రెండవ వాడు అసలు లేనే లేడు అని స్పష్టంగా అర్థమవుతుంది. అంటే ఇస్లాం ధర్మ గ్రంథాలలో ఉన్న విషయాల్ని క్షుణ్ణంగా చదివితే ఇస్లాం ధర్మంలో దైవ భావన ఏమిటో అర్థమవుతుంది. ప్రజలు ఆచరించేది నిజం కాదు, గ్రంథాలలో చెప్పబడిన వాడే నిజమైన దేవుడు అని గుర్తించాలి. మన ధార్మిక గ్రంథాలైన వేదాలు, ఉపనిషత్తులు, బైబిల్ మరియు ఖురాన్ వాస్తవానికి సర్వ మానవాళ్ళు దేవుడు ఒక్కడే అని ఘోషిస్తున్నాయి. ప్రజలు ఆ ఒక్క దేవుని ఎందుకు ఆరాధించడం లేదు అంటే, మనం వాస్తవానికి మన గ్రంథాలు ఆ నిజ దేవుని గురించి ఏమని బోధిస్తున్నాయి పరిశీలించడం లేదు. ధార్మిక గ్రంథాలన్నింటినీ ఒకవేళ జాగ్రత్తగా పరిశీలిస్తే అవి చెప్పే గుణలక్షణాలను అర్థం చేసుకుంటే చాలా స్పష్టంగా సర్వ మానవాళు సృష్టికర్త ఒక్కడే అని బోధిస్తున్నట్లు అర్థం అవుతుంది. ఎలాగంటే అన్ని గ్రంథాలు ఒకే లక్షణాలు ఉన్నా దేవుని పరిచయం చేస్తున్నాయి. ఆ దేవుడు ఒక్కడే అని, ఆయనకు పుట్టిక మరణం లేదు అని, ఆ నిజ సృష్టికర్త కంటికి కనిపించడని, ఆ ఆలోచనలకు అతీతుడని చాలా స్పష్టంగా బోధిస్తున్నాయి. ఒకసారి వాటన్నిటిని సాధనంగా పరిశీలిద్దాం. థ్యాంక్ యూ అండి. గాడ్ బ్లెస్ యూ. మరొక వచ్చేవారు మరికొన్ని విషయాలు మనం పరిశీలించుకుందాం. అప్పటి వరకు దీన్ని జాగ్రత్తగా విని మీ అభిప్రాయాలని మరి కామెంట్స్ ద్వారా తెలియపరచండి. చాలా విషయాలు స్పష్టంగా మనం తెలుసుకుందాం. మీ అందరికీ నా వందనాలు తెలియజేసుకుంటూ మరి మాటలు ముగిస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ ఆల్ వన్స్ అగైన్.